ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మంచి ఉదయకాలమందు మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హిజ్కియా గురించి 1-2 దినాల నుండి నేను మీకు బైబిల్లో జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. నిన్నటి దినము హిజ్కియా యొక్క ప్రత్యేకంగా ఏ విధంగా గోడ తట్టు తిరిగి అతను ప్రార్థించాడు అనేది మీకు జ్ఞాపకం చేశాను. మరలా ఇప్పుడు అదే అధ్యాయము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 3వ వచనములో 2 మాటలు కనబడుతున్నాయి. అతడు యథార్థతతో ప్రార్థించాడు, అలాగే కన్నీటితో కూడా ప్రార్థించాడు. హిజ్కియా యథార్థతతోనూ కన్నీటితోనూ ప్రార్థించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి హిజ్కియా అనే రాజు ప్రత్యేకంగా యథార్థంగా అంటే కొందరి ప్రార్థనలో యథార్థతకు తావు ఉండదు. భాషకున్నంత ప్రాముఖ్యత, పదాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యత వారి ప్రార్థనలో యథార్థతకు తావు ఉండదు. యథార్థత అంటే దేవుణ్ణి ఏమడగాలని అనుకున్నామో నిర్దిష్టంగా నిర్మోహాటంగా అడగటమే. దానినే గురి కలిగిన ప్రార్థన అని కూడా అంటాము. హన్నా గురి కలిగిన ప్రార్థన చేసింది. దానిలో అరమరికలు లేవు. చల్లకు వచ్చి మొంత దాచుకున్నట్లు లేదు. కొడుకు కావాలి అని నిక్కచ్చిగా అడిగింది, అలాగే పొందుకుంది. హిజ్కియాకు ఆయుష్ కావాలి, ఆరోగ్యం కావాలి, అడిగి పొందుకున్నాడు. సంతోషంతో దేవుని సన్నిధికి వెళ్ళాడు. కనుక యథార్థత, నీ హృదయంలో ఏమి అడగాలనుకున్నావో అది స్పష్టంగా అడగటమే. కనుక యథార్థంగా ప్రార్థించాడు. రెండోది, కన్నీటితో కూడా ప్రార్థన చేశాడు ఈ రాజు. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలో, దుఃఖములో, అనారోగ్యములో విశ్వాసికి కన్నీళ్లు సహజం. కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యేసయ్య కూడా లాజర్ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కన్నీరు కార్చారు. యెరూషలేము దేవాలయమును గూర్చి, ఆ ప్రాంతమును గూర్చి కూడా ఆయన కన్నీరు కార్చారు. గెత్సేమనే వనములో కూడా ఆయన కన్నీరు కార్చారు. ఇలా 3 సార్లు ఆయన కన్నీరు కార్చారు. పౌలు భక్తుడు చాలా సందర్భాలలో సంఘముల కొరకై కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. దావీదైతేక ప్రతి రాత్రి కన్నీడు విడుస్తూ ప్రార్థించాడు. నా పడక కూడా తేలిపోతున్నది నా కన్నీటితో అంటాడు. ఇక బైబిల్లో ఉన్న యిర్మీయా దివారాత్రులు తన ప్రజల కొరకు కన్నీళ్లు కార్చాడు. స్త్రీ హృదయం కలిగిన ప్రవక్త అన్నారు ఆ యిర్మీయాని. ఎందుకంటే స్త్రీ ఏ విధంగానైతే కన్నీరు కారుస్తుందో, యిర్మీయా తన కోసం కన్నీరు కార్చల, తన ప్రజలు రక్షణ పొందాలని, తన ప్రజలు ప్రభు దగ్గరికి రావాలని, తన ప్రజలు పాపాన్ని విడిచిపెట్టాలని. కనుక ఈ రోజున ప్రభు హిజ్కియాతో అంటారు, 2 రాజులు 20వ అధ్యాయము 5వ వచనంలో, నీవు కన్నీళ్లు విడిచుడు చూచా, నీ ప్రార్థనని అంగీకరించా, నేను బాగు చేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ ఉదయకాలమందు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కన్నీటి ప్రార్థన మాత్రం విలువైనది. ఉగ్రవాదికి తుపాకీ ఎలా ఆయుధమో, విశ్వాసికి కన్నీళ్లు ఆయుధము. అందుకే దైవజనులు కన్నీళ్లతో విత్తి ఆనందగానముతో పంట కోస్తారు. మేము ఎల్లప్పుడూ కూడా సంఘం కొరకే కన్నీరు కారుస్తూ ఉంటాం. వారి బిడ్డల వివాహాలు జరగాలని, వారికి సంతానం కలగాలని, పిల్లలకు ఉద్యోగం కోసమై, కుటుంబాలలో నెమ్మది, దీవెన, ఆశీర్వాదాల కొరకై, ఎన్నో సందర్భాలలో సంఘ బిడ్డల కొరకై కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు ఎన్నో విషయాలు ప్రభు ప్రార్థన ఆలకించి వాళ్ళ కుటుంబాలను కట్టిన సందర్భాలు, వారి కుటుంబాలలో మేలు జరిగినటువంటి సందర్భాలు ఈ ఉదయకాలమందు అనుభవంలోకి వెళదాము. కన్నీటి ప్రార్థన అనుభవంలోనికి వెళదాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. కన్నీటి ప్రార్థన నేర్పించినారు మీరు. యిర్మీయా కన్నీటి ప్రార్థించాడు, దావీదు కన్నీటి ప్రార్థించాడు.
వాళ్ళందరూ కూడా ప్రభువా వాళ్ళ కోసం కన్నీరు కార్చలేదు. వారి ప్రజల కోసం, వారి కుటుంబాల కోసం, ఆ ప్రజల కోసం, ఆ ప్రజల కుటుంబాల కోసం కన్నీరు కార్చారు. ఈ ఉదయకాలమందు ప్రభువా ఒక సేవకుడుగా మీ బిడల మేలు కొరకు, మీ బిడల దీవెన కొరకు నాయన ఎన్నో సందర్భాలు వారి కొరకు కన్నీటితో ప్రార్థనలు మేము చేసినప్పుడు మీరు ప్రార్థనలు అంగీకరించారు. అలాగే మీ బిడలు కూడా ఈ ప్రార్థనలు ఏకీభించుచున్నవారు ఎన్నో సందర్భాలలో వారు కన్నీరు కాచినప్పుడు వారి కన్నీటికి ఎన్నో జవాబులు వారు చూశారు. వారి కుటుంబాలలో ఎన్నో అపజయాలు జయాలుగా మార్చుకున్నారు. వారు కన్నీటి ప్రార్థనకు అంత గొప్ప దీవెనున్నది. పరిస్థితులను మార్చగలుగుతుంది కన్నీటి ప్రార్థన. ప్రభువా మీకు స్తోత్రం. అట్టి ప్రార్థన ద్వారా ఇంకా మా జీవితాలలో అనేకమైన దీవెన ఆశీర్వాదాలు మేము చూచులాగున మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్క కుటుంబంలో వారు దేని కొరకైతే కన్నీరు కారుస్తున్నారు మీకోసం, మీ పిల్లల కోసం ప్రార్థించండి అని మీరు ఆనాడు శిలువ మార్గంలో చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి బిడల కుటుంబాలలో ప్రభువా, వారి కుటుంబాలలో వారి బిడల వివాహాలు జరగవలసి ఉన్నాయి. అలాగే కొన్ని కుటుంబాలలో సంతానం లేక కన్నీరు కారుస్తున్నారు. కుటుంబాలలో సమాధానం లేక కన్నీరు కారుస్తున్నారు మీ బిడలు. వారి జీవనోపాధి కొరకై ప్రభువా ప్రార్థిస్తున్నారు. వారి బిడలు ఉద్యోగాల కొరకై ప్రార్థన చేస్తున్నారు. కుటుంబాలలో చాలామంది బలహీనులై రోగగ్రస్తులై ఉన్నారు. ప్రభువా వారందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారు ఏ విషయంలో కన్నీటి చొక్క కాచిన మీ సన్నిధిలో ఈ ఉదయకాలమందే వారి కుటుంబాలలో మేలు కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. వారికి మీరు జవాబు దయచేయండి. ఈ దిన ప్రయాణాలన్నింటిలో కూడా వారి కుటుంబానికి మీరు తోడుగా ఉండి ఏది తలపెట్టినా ఆశీర్వదకరంగా మార్చండి. ఈ దినం ప్రభువా పెళ్లి రోజులు, పుట్టిన రోజులు, అలాగే నాయన బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలను ప్రత్యేకంగా దీవించి ఇహమందు పరమందు అని దీవిస్తూ ఇంకను మంచి ఆయుష్ను ఆరోగ్యమునిచ్చి మీకు ఉపయోగపడే బిడలుగా ఉంచమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ ఉదయకాలమందు